తెలుసా, మంచిగా ఉంది, బాగుంది. బాబో సదుపూరు పట్టమంటే పట్టానా, మరి పట్టడానికి ఖాళీగా కూర్చున్నామా? ఎన్ని పనులు చేసుకుంటాము ఇంటికాడ, చేసేవాళ్ళకి తెలుస్తుంది. చెప్పాను కదా, మీకేంటి చెప్తానే ఉంటారు. బెండకాయ కోదాం. తీసారా టమాటాని? ఇక్కడ ఇది చూడండి ఎలా తినేస్తున్నాయి చిలకలు, ఉడతలు చిలకలు, ఎలకలు ఉడతలు చిలకలు. అబ్బా ఎంత మంచి పెద్ద పెద్ద కాయ వచ్చిందండి. చెట్లు పాపం గేదెలు తొక్కేసినాయి అన్న మాటే కానీ పెద్ద కాయ వచ్చింది. ఈ కాయ అవ్వలేదంటారా? కాయ అది మాగుతుంది అంటారా? కలర్ వచ్చింది మళ్ళీ వచ్చినప్పుడు. ఇగో ఏంటంటే ఇగో కొన్ని ఏమో ఇలా మురిదిపోయినాయండి కింద. ఈ వర్షాకాలం ఏదేమైనానండి ఇలాగా మురిదిపోతూనే ఉంటాయి కాయలు. చెట్టుకి చాలా పెద్ద పెద్ద కాయ వచ్చిందండి సైజు. కాకపోతే వర్షం వల్ల పాడైపోతున్నాయి. చూద్దామండి మళ్ళీ మనం వచ్చేలోపు ఈసారి మా చిట్టుబాబు గారు అన్నట్టు సీట్ వేసి వేయడమా, లేకపోతే ఖచ్చితంగా దానికి ఏదోటి పరిష్కారం ఆలోచించాలండి. టైం కుదురుతులేదండి పిల్లలతోనూ గట్టా. టైం ఆ పైన కూర్చోబెట్టరు, కింద జలగలు పాగుతుంది. కిల్లు పైన కూర్చోమ్మా, వచ్చి అడు కూర్చోదా, దా లేగు ఎడు కూర్చో. అది ఇక్కడ మనకి కలుగు పువ్వులు వచ్చేసి దుంపలండి. నేను ఏదైతే ఆర్డర్ పెట్టి దుంప తెచ్చుకున్నానో అలాగ మట్టిలో పెట్టి కుండీలో పెట్టి మట్టిలో అదే సేమ్ కంత ఇసుక అన్నీ వేసి ప్రాసెస్ ఉందన్నమాట. అవి అలాగైతే తీసుకొచ్చిన అలాంటి సేమ్ దుంపలు మొత్తం వచ్చినాయండి. చాలా వచ్చినాయి. అసలు ఆకుల కింద అన్నిటి కింద అవే వచ్చినాయి. మనం అవి తీసుకుని కూడా మనం వేరే పెట్టుకోవచ్చు, అంతలా వచ్చినాయి. కాకపోతే మనకి ఇంకా ప్లేస్ లేదండి ఎక్కడ పెట్టుకోవడానికి. ఇంకా అందుకని ఇంకా అలాగే వదిలేస్తున్నాను. ఈ కంది చెట్టు అయితే విపరీతంగా వచ్చినాయి. ఈ కంది చెట్టు మీదకి కూడానండి ఉడతలు వచ్చేస్తున్నాయండి. ఉడతలు వచ్చి కందులన్నీ తినేస్తున్నాయి. కందులన్నీ తినేస్తున్నాయి ఉడతలు వచ్చి. అది మనకి కందులు కూడా దక్కనిచ్చేటట్లేవు ఆ ఉడతలు, అలా ఉన్నాయి. ఇప్పుడు వచ్చి బెండకాయ హార్వెస్టా. బెండకాయ గోరుచిక్కుళ్ళు ఉన్నాయా ఆంటీ? కదా వస్తాయేమో చూద్దాం. లేతగా లేవంటారు ఇవి. అయ్యో చెట్టే వచ్చేసింది కాయకు వస్తుంటే. గోరుచిక్కుళ్ళు పెట్టామండి, అన్నీ బాగానే వచ్చినాయి. కానీ గోరుచిక్కుళ్ళే కొంచెం ఈ విధంగా వచ్చినాయి. 4-5 చెట్లు. మొన్న గేదెలు కాస్త తొక్కినాయి, అంతా పోయినాయి. మళ్ళీని వచ్చే చెట్టు పోయింది. ఆంటీని కూడా తీయండి మరి. ఇదిగోండి బెండకాయ పులుసు, బెండకాయ వేపుడు, బెండకాయ పచ్చిరొయ్యలు. అవునండి. నీకేం తెలుసా, ఉత్తి అన్నీ అట్లానే తింటానంటావా? ఏది కలిపేసుకోకుండా తింటారు. వంకాయ తింటారు, బెండకాయ పచ్చిరొయ్యలు కూడా తింటారండి. కావాలంటే అడుగు, ఎవరినన్నా అడుగు బాబోయ్. బెండకాయల్లో కూడా వేస్తారండి, పచ్చిరొయ్యల్లో కూడా వేస్తారు బెండకాయ. నువ్వు బెండకాయ తినకపోతే వేయరని చెప్పేస్తావా? ఫ్రెండ్స్ కామెంట్స్ పెట్టండి, వేసుకుంటారు వేసుకోరు. ఏమీ తిట్టుకోరు, కావాలంటే అడగండి. ఇంకా నయమేలే, నేను తొక్కేసాను గేదె కంటే అన్యాయంగా బెండ మొక్కని. మీ వల్ల కోపం తెప్పిస్తారబ్బా మా చుట్టుపక్కల. ఏమండి బెండకాయ పచ్చిరొయ్యలు వండుకుంటారో ఫ్రెండ్స్ మీరు కామెంట్స్ పెట్టండి, వండుకుంటారా వండుకోరు అనేది. అంతే, మీరు ఇంకా ఆపండి. ఆ చేపలో వేసేస్తారా? మరి వేస్తారు. మరి నువ్వు అసలు ఎందులోనే తినవు బెండకాయ, అందుకని నువ్వు ఆపు. మీ అమ్మేస్తేనే ఇంకా వేసినట్ట, ఇంకెవరు వేసుకోకపోతే వేసుకోలేనట్టేనా? మీ అమ్మ నువ్వు గొప్ప వెళ్ళవయ్యా. పోయి మీ అమ్మ దగ్గరికి వెళ్ళాలి. బెండకాయ కూడా ఉడకదు.
పెట్టుకో పెట్టుకో. మీ అమ్మ అంటే ఎవరికైనా ఇప్పుడు భయం ఏంటి? అసలు వీడియోలు చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసిన తర్వాత మాట్లాడమని చెప్పు, మీ అమ్మనైనా మీ అక్కనైనా మీ చెల్లినైనా. అంతేగాని తర్వాత మా కూరగాయలు ఇవ్వండి మా కూరగాయలు ఇవ్వండి అంటే ఇవ్వం, సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇస్తాం, లైక్ చేస్తే ఇస్తాం. కూరగాయలు అడిగే వాళ్ళకి చెప్తున్నాను నేను, అడిగే వాళ్ళకే చెప్తున్నా. మన అందరూ బయట వాళ్ళు అందరూ సబ్స్క్రైబ్ చేసుకుంటారు, ఇచ్చినా ఇవ్వకపోయినా. ఇంట్లో వాళ్ళకే సేది ఎక్కువ. అది అంటే అయిపోయినాయా ఈ అసలు ఇట్లో కనపడతలేదు నేను తొక్కి. అదే కదా ఆంటీ, ఇగో అప్పుడు ఏమండి నువ్వు వచ్చేస్తుందండి. నువ్వు ఎందుకు కోస్తలేదండి? ఆంటీ కోసేసింది చాలా వరకును, కనిపిస్తలేదు నాకు. ఇగో కానీ ఇంత ఎలా ఉందో ఇంత లేదుకోండి. సాంబార్ పెట్టాలి, మా చిన్నమ్మాయి వస్తుంది, సాంబార్ అంటే ఇష్టం కదా, పిల్లకి పెడతాను సాంబార్లు వేసి. ఇది ఏకంగా నాకంటే హైట్, మాకంటే హైట్ ఎదిగిపోతే కొయ్యడానికి కూడా రావట్లేదు, పైకంటే అందుకుని కొయ్యవలసి వస్తుంది చిటారు కొమ్మని. అదేగా ఆడున్నాడండి టిల్లు. వద్దు 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 అయిపోయింది. ఆడు తక్కువడు కదా, ఆడెక్కడ. ఇది కూడా ఇప్పుడు వెళ్దామండి. చెప్పిన మాట వినాలండి, మొగుడు చెప్పిన మాట వినాలి, లేకపోతే ఇలాగే ఉంటుంది. నల్లపూసలు వేసుకో అన్నారు, తాడేసుకుని వచ్చేసిన. దాని పైకి కిందకి వెళ్తూ ఉందో. ఇంకా వెళ్తున్నారంటే ఇంకెక్కడున్నాయి? బెండకాయ దానికేనా? ఏదమ్మా ఓకే. అయిపోయిందిలేండి అండి. బాగానే ఉన్నాయి ఆంటీ, ఇంకాను చక్కగాను వస్తాయి. మీరు కోసుకెళ్తూ ఉండండి మధ్య మధ్యలోను. మళ్ళీ మేము వచ్చేసరికి టైం పడితే. కాయ భలే వస్తుంది ఆంటీ, కాయ అయితే భలే ఉందంటీ. గోకరకాయ ఉన్నాయి, ఇంకా కొయ్యాలంటీ కొన్ని. తీసిన చూశానండి ఇందాక వచ్చి మొత్తం అన్నీ గమనించుకుని వెళ్ళాను ఎక్కడెక్కడ ఉన్నాయా అని. పిందులు పాపం, ఇగో పిందులు. మట్టి అండి, మట్టి పురుగు. ఇవి ఏంటంటే కొంచెం అవుతాయి ఉంచితే, మళ్ళీ మేము రావడానికి లేట్ అవుతుంటే అయంత డాగ్ వచ్చేసి పుచ్చి వచ్చేస్తున్నాయి మళ్ళీ. తీసేనా? పోతున్నాయి మళ్ళీ, తీయపోతుంటే పోతున్నాయి. పోనీలే లేతగా ఉంటాయి. పర్లేదులే మన వరకు. రేపు పొద్దున్న కూర ఇదేంటిది వేరేలా పట్టుకుంటున్నాను ఏంటి, ఇది తెగుతులేదు. ఈ జామ చెట్టు ఇయ్యాలంటే అవునవును ఏమీ చేయలేదు. ఎక్కడో ఇంకంతే, ఇక్కడ ఎక్కడో కింద ఎక్కడో చూసానంటే. దాని నుంచి మళ్ళీ ఇంకో దానికి వస్తుంది. ఇంకా ఇంకేమున్నాయా ఆంటీ? ఆంటీ సొరకాయ తీగ అవతల పక్కకి వెళ్ళింది కదా, ఏమన్నా వచ్చిందంటారా? అవునా? చిన్నమ్మాయి వస్తుంది ఆంటీ, సాంబార్ అన్నా పెడదాం. దొండపాది ఇక్కడ పోయినట్టుంది ఆంటీ కదా, చెట్టు కాడ, కొబ్బరి చెట్టు కాడ. ఓకే ఓకే.
మంచిగా వచ్చినాయి ఆంటీ చక్కగాను. వచ్చే 4 సెట్లు అయినా ఇంకా కొంచెం ఉండుంటే బాగుండేవి. బొబ్బర్లా బెబ్బర్లా బొబ్బర్లా అంటారు కదా, అదేనా అంటే తెల్లడుగా పచ్చదా? ఏమో అవి కింద వేద్దామన్నా కానీ బెండకాయ చాలా ఉన్నాయి, మళ్ళీ ఎత్తడానికి కష్టం. గోరు చిక్కుళ్ళు, నెమళ్ళు చాలా అరుస్తున్నాయండి పక్కనే. మాది ఒకసారి సిట్ అవుట్ చూడండి, అసలు ఎక్కడన్నా ప్లేస్ ఉందా? మనుషులు కూర్చోవడానికి ప్లేస్ లేదన్నమాట, అంత గానం అన్నమాట. అంటే ఆ చెట్లు అంత అలా గుబురుగా వచ్చేసి చక్కగా వచ్చినాయండి. ఎన్నిసార్లు కట్ చేసినా ఈ మందార చెట్లు ఏంటి ఇవేంటి ఎన్నిసార్లు కట్ చేసినా ఇట్టే వస్తాయండి. చుట్టూ మరి మంచిగా ఉంటుందో సాయిల్ ఏమో తెలియదు కానీ చాలా బాగా వస్తాయండి అసలు ఈ చెట్లు అయితేని. ఎన్నిసార్లు కట్ చేస్తున్నానండి, అసలు కమ్మేస్తుంది, మనుషులు కూర్చోడానికి లేదు, ఇంకా మొత్తం కమ్మేస్తుంది. అంతా క్లీన్ చేయాలండి. ఒకసారి మీరు పాత వీడియో చూడండి, మా వారు పెడతారు ఎలా ఉందో అప్పుడు మా సిట్అవుట్, ఇప్పుడు ఎలా ఉందో ఒకసారి మొత్తం ఒకసారి తీయండి, తీసి పెట్టండి. అప్పటికి ఇప్పటికి ఎంత తేడాగా ఉంటుందో ఒకసారి మీకే తెలుస్తుంది అన్నమాట. అసలు ఇది ఆవిడ ఇచ్చారండి, ఇది లోపల అలా పాకేస్తుంది, ఇది బాగానే ఎక్కేసిందండి పైకి. అది అసలు కనిపిస్తలేదు. మొత్తం చుట్టూ తమలపాకుతో సహా అన్నీ మొత్తం కట్ చేయించాలి. మొత్తం చూడండి ఒకసారి మా తమలపాకు ఇలా చూడండి, ఒకసారి ఇటు రండి, తీసుకొద్దురు కానీ రండి, ఇలాగా ఎట్లా వచ్చిందో చూడండి. అంతకుముందు అట్లా అయినా అలాగ వెళ్ళిపోయిందండి, పాకేసింది, విపరీతంగా వెళ్ళిపోయింది. ఇదిగో చూడండి అలా అక్కడి నుంచి మొత్తం ఇదంతానండి. మేము అసలు ఇంక ఇట్లా లోపలికి వెళ్ళలేము. అమ్మో ఓ జంగల్ అండి అది. కేరళలోను అరకులో ఉంటే చూసానండి బాబు ఇలాగా, అంతకు మించి ఉన్నది. ఈ వర్షానికి ఏ పాము వెళ్ళి పొట్టెట్టు కూర్చుందో తెలీదు. అందుకు కాబట్టి కొంచెం మేము టైం చూసుకుని అన్నీ మొత్తం చెట్లన్నీ తీస్తామండి, మొత్తం చెట్లు తీయాలి, లేదంటే అమ్మో మామూలుగా లేదుగా. కరివేపాకు, ఇది కరివేపాకేనా ఎంతలాగా ఉంది, ఉందలే కరివేపాకు ఏం చేసుకుంటాను తీసుకుని ముద్దు పట్టుని ఆ చెట్టుకి వెళ్ళి తెచ్చుకుంటా కొంచెం కరివేపాకు 2 రబ్బలు. కానీ దీని మీద అంతా ఇది ఎక్కేసింది. అబ్బా పూత ఏంటనుకుంటున్నారు? అది ఇదైతే భలే స్మెల్ వస్తుంది ఆకు. ఇంకా లోపలికి వెళ్ళాకంటే ఇంక ఇదే బెస్ట్, సరిపోద్దులే. నా దగ్గర ఉంది చాలానే, మంచి ఆకు తీసుకుని. బీరకాయ పోదంతా మళ్ళీ ఇది అయిపోతుంది. అసలు వెళ్తాక ప్లేస్ లేదుగా, వెళ్దామంటే భయం వేస్తుంది. అక్కడ ఇదిగో ఇది ఇక్కడైతే అసలు మరీ చామంతి చెట్లు అన్నీ మొత్తం గుబురు వచ్చేసింది. వెళ్దామంటే భయం వేస్తుంది, ఏమున్నాయి అసలు. అదైతే మరీనండి తమలపాకు ఉన్నా చేసేది ఏం లేదు, చీకటి అవుతుంది. బాబు రండి. స్వామి ఆంటీ రేపు పొద్దున్న మీ చిన్న అమ్మాయి వస్తుంది కదా, దోశల పిండి తీసుకొస్తే కొంచెం. కొంచెమే స్మెల్ అండి, చాలా ఎక్కువ ఉంటుంది అన్నమాట. అందుకే ఏదో కూరలో కొంచెం. ఏంటంటే కాయ అవలేదు కదంటీ,
అవలేదంటే కాయ కలర్ వస్తుంది, కలర్ వస్తుంది, కలర్ వస్తుంది ఆంటీ. అయిందంటారండి అంటే కొంచెం కొంచెం కలర్ వస్తుంది ఆంటీ. పోయింది, పిట్టలు తింటాయి, మనం తీసుకున్నా తింటకు బాగోదు అది. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇవన్నీ మనకు అసలు సిట్అవుట్ ఖాళీ లేదు, మనం వెజిటేబుల్ పెట్టడానికి కూడా ఇవన్నీ మొక్కలు కమ్మేసినవి. అయితే వచ్చేసి చాలానే మనకి ఇగో చాలా మంచిగా బెండకాయలు నిగనిగలాడితే బెండకాయ, పచ్చిమిరపకాయలు, కొంచెం కరివేపాకు, కొంచెం కొత్తిమీర, టమాటా అండి, వంకాయ, దోసకాయ, ఇది దోసకాయ. ఈ కాయలు చాలా వచ్చినాయి, కొంచెం తీసానండి పచ్చడికి, కొంచెం పచ్చిగా ఉంటే బాగుంటుంది కదా. మనం అది దోసకాయ టమాటా వేసుకుని చక్కగా కొత్తిమీర అన్నీ వేసుకుని పచ్చడి చేసుకుందాం. ఇవి వచ్చి బీరకాయలు అండి, బీరకాయ అండి, నిమ్మకాయ, గోరుచిక్కుళ్ళు అండి, కొంచెం వచ్చినాయి ఉన్న 2 చెట్లకి ఇవి ఇంతవరకు వచ్చినాయి. మిగతా అన్నీ మన గేదెలు తొక్కేసి ఈ వర్షాలకి పాడైనాయి అండి. ఎక్కువ శాతం ఏంటంటే ఈ వర్షాలకి కొంచెం చాలా టమాటా కానీ తెలిసిందే కదండి, ఎప్పుడు టమాటా వర్షాకాలం అయిందంటే, వర్షాకాలం వచ్చిందంటే టమాటా చాలా డ్యామేజ్ అవుతుందండి, చాలా ప్రాబ్లం అవుతుంది. ఈరోజు మేము పొద్దున్న వచ్చేటప్పుడు బాగానే ఉంది, మేము ఇంకా ఎక్కడ రింగ్ రోడ్ మీద ఉండగా అనుకుంటా పెద్ద జడి పెద్ద వర్షంలాగా వచ్చింది. తర్వాత అదో రకమైన ఎండ అండి, ఆ ఎండ గీర, అదో రకమైన ఎండ గీర వచ్చినట్టు వచ్చింది. ఆ ఎండకు మొత్తం పూత రాలిపోయిందండి. ఏం పూత, మన వంకాయ పూత అంతా రాలిందన్నమాట. అందుకని వంకాయలు కూడా వస్తున్నాయి. ఈ వర్షాలకి అన్నీ కొంచెం ఎట్లయినా పుచ్చులుగాను, బీరకాయ అయినా వచ్చి మళ్ళీ తాజాగా వచ్చినట్టే వచ్చి పుచ్చు కానీ మురిగిపోతున్నాయి, అది బురద అయిపోయి కుళ్ళిపోతున్నాయి అన్నమాట. అదండి ఇప్పుడు మన ఇంతవరకు మన హార్వెస్ట్. ముఖ్యంగా ఇగో మన సీతాఫలాలు చూశారు కదా, ఇందాక చూపించారు, ఫస్ట్ చూపించండి. సీతాఫలాలు అయితే మనకు చాలా బాగా వచ్చినాయి. అదండి ఫ్రెండ్స్, మరి ఇప్పుడు ప్రస్తుతానికి అయితే మనకి కొంచెం హార్వెస్ట్ అయిపోయింది అన్నమాట. అలాగే వచ్చేసి నా డైట్ గురించి అడిగారు కదండి చెప్పమని. అది డైట్ అనేది తప్పకుండా అవి మనం ఏదో సరదాగా అన్నాను కావాలంటే చెప్పండి అని, అది అలా కాదండి. మనం ఖచ్చితంగా డాక్టర్ని కలవాలండి. డాక్టర్ని సంప్రదించిన తర్వాత డాక్టర్ సరేనా, డాక్టర్ గారిని కలిసిన తర్వాత సంప్రదించి మనం ఫస్ట్ టెస్ట్లు అయితే చేయించుకోవాలండి. చేయించుకున్న తర్వాత మన బాడీలో ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఏం ప్రాబ్లమ్స్ లేవు, దాన్ని బట్టి మనం ఆ టెస్ట్లో రిపోర్ట్స్ తీసుకుని డాక్టర్ని కలిస్తే మన దాన్ని బట్టి ఆ రిపోర్ట్స్ని బట్టి మనకి డైట్ ఇస్తారన్నమాట. మనం ఏదంటే అది చేసి ఎలాగంటే అలా చేసామనుకో మళ్ళీ వేరేలాగా హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి. అందుకు కాబట్టి ఇది ఓన్గా చెప్పేదైతే కాదన్నమాట, ఖచ్చితంగా డాక్టర్ని సంప్రదించాలండి. అదైతే అదండి. మామూలుగా అయితే డైట్ అంటే ఏమీ లేదండి. ఎప్పుడు మనిషి అన్న వాళ్ళు మనం రైస్ కాకోకుండా బ్రౌన్ రైస్ కానీ, కొర్రలన్నం కానీ, సజ్జలు కానీ, జొన్నలు కానీ, జొన్న రొట్టెలు కానీ ఇలాంటివి తింటే అదిగో ఆంటీలాగా గట్టిగా ఉంటామన్నమాట, పని చేయగలుగుతాము. ఎందుకంటే ఆంటీ వాళ్ళు ఎక్కువ జొన్న రొట్టె తింటారు, నాకు కూడా ఇస్తానంటారు అసలేని. కాకపోతే అప్పుడులో నాకు తెలియదు, ఇప్పుడైతే జొన్న రొట్టె నేను కూడా తింటున్నాను. ఇక్కడికి వచ్చినప్పుడల్లా జొన్న రొట్టె తింటాను అన్నమాట. చక్కగా చేస్తారు అక్కడ, కట్టెల పొయ్యిల మీద చేస్తారు, నేను తీసుకుంటాను అన్నమాట. ఇప్పుడు తింటున్నాను కాబట్టి. అప్పుడైతే మనకు తెలియదు, మనకి ఎంతసేపు రైసే కదా 2 పూటలోనూ, అది అలాగుండేది. ఇప్పుడు ఎవరమైనా మన హెల్త్ కాపాడాలంటే ఆయిల్ తగ్గించడం అని అవన్నీ తెలిసిందే కదండి. జంక్ ఫుడ్ మానేస్తే, మెయిన్ జంక్ ఫుడ్ మానేయాలండి. నూడిల్సు, ఈ మంచూరియాలు, బర్గర్లు, పిజ్జాలు ఇవి తగ్గించుకుని రైస్ కొంచెం తగ్గించుకొని బ్రౌన్ రైస్ కానీ లేదంటే ఇవి జొన్నలో సజ్జలో అలాంటివి మనం కొర్రలో ఇలా వండుకుని తింటే ఆరోగ్యంగానే ఉంటామండి అందరం కూడాను. కాకపోతే మనకి ఉండలేం కదా, చేసి తిని ఉన్న బాడీ ఆగలేక తినేస్తూ ఉంటాము. రైసు అది వస్తూనే ఉంటాయి అన్నమాట. బీపీలు షుగర్లు ఆటోమేటిక్గా అవి వచ్చేస్తూనే ఉంటాయి. అవి 2 పూటలు తింటారు కదండి వైట్ రైసు, అలా కాకుండా మార్నింగ్ టైమే. అది తెలిసి ప్రతి ఒక్కరూ చెప్పేదే, ప్రతి ఒక్కరికి తెలిసింది. ఇప్పుడు 2 కప్పుల రైస్ అంటే 1 కప్పు రైస్ తినడం,
2 దోశలు అంటే ఒక్క దోశ తినడం, 2 చపాతీలు అంటే ఒక్క చపాతీ తినడం, ఇలాగ మెయింటెనెన్స్ చేసుకుంటూ వెళ్తే కూడా మనం తగ్గే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి అన్నమాట. మనం తినే ఫుడ్లో కూడా మనం చాలా ఉంటుందండి. మనం ఏంటంటే బయట ఫుడ్ తగ్గించేసి ఆ ఫుడ్ కలర్ గట్టా కలిపేస్తాడు కదండి. బయట బిర్యానీలో కూడా రకరకాల ఆయిల్ వాడేస్తారు. ఎక్కువ శాతం మన ఇంట్లో వాడుకుని మన ఇంట్లో చేసుకుని తింటే మనం అందరము హ్యాపీగానే ఉంటామండి. ఏం చేస్తామండి, టైం కుదరక చేసుకుని మనుషులకు ఓపిక ఉంటలేదండి. ఓపిక లేక చేసే టైం లేక ఆఫీసులకు వెళ్ళే వాళ్ళు కూడా ఉంటారు, ఇంట్లో ఉన్న వాళ్ళకి పని అని ఏదో రకంగా ఏదోలాగా. మనమైతే కొంచెం బయట ఫుడ్ అయితే కొంచెం జనాలు అయితే బాగానే అలవాటు పడ్డారు. కొంతవరకు ఇప్పుడు మనలాగా ఉన్న వాళ్ళు కొంచెం బాగానే తెలుసుకుని నేచర్కి దగ్గరగా ఉంటూ మనము ఆర్గానిక్ తినాలని తినేవాళ్ళు తింటున్నాము. అది బాగానే ఉంటుంది అన్నమాట. ఇంకా అంతే, చాలా తక్కువ శాతం అన్నమాట ఇలాగా పాటించేది. మనకి తక్కువ శాతం ఉంటుంది. టయానికి అన్నీ అనుకూలంగా ఉండవు కదండి. దానివల్ల అలాగా మనకు తెలియకోకుండానే మనం తినేస్తాం అన్నమాట. ఆకలి అటువంటిది. ఏం చేస్తాం, చేసుకుని ఇసుకొచ్చి ఏదోటి ఆర్డర్ పెట్టి తినేయాలన్నా అలా వెళ్ళిపోతూ ఉంటుంది మైండ్. కానీ ఏది చేసినా మన మైండ్ చాలా కంట్రోల్లో పెట్టుకుని డైట్లు అయితే చేయాలండి. ఉంటుంది, ప్రాబ్లం కింద ఉంటుంది ఫస్ట్లోను. అందుకు కాబట్టి స్టార్ట్ చేసినప్పుడు కొన్ని రోజులు కొంచెం మనకి చాలా ఇదిగా ఉంటుంది. కడుపులో తలనొప్పి అన్నీ ఉంటాయి, పొట్టలో తేడాగా ఉంటుంది. కాకపోతే మనం ఎందుకండి ఎలాగంటే అలా కాకుండా డాక్టర్ గారిని కలిసి మా వారు మళ్ళీ తిడతారు, డాక్టర్ గారిని సంప్రదించి డైట్ తీసుకోవటం మంచిదన్నమాట నా ఉద్దేశం. ఎవరిదైనా అంతేనండి. అవి తొందరగా డాక్టర్ గారు చెప్పే విధంగా వెళ్తేనే మనకి ఆరోగ్యంగా ఉంటామండి. ఈ రోజుల్లో మన అంతటిని ఓన్గా డిసిషన్ తీసుకుంటే లోపల ఏదైనా తేడా రావచ్చు, ఏమైనా జరగవచ్చండి, చెప్పలేము. అందు కాబట్టి ఫ్రెండ్స్, ఇదండి మరి నేను చెప్పాలనుకున్నది. మళ్ళీ మనం ఈ నెక్స్ట్ వీడియోలో మంచి కంటెంట్తో మళ్ళీ కలుసుకుందాము. మరి చిన్న హార్వెస్ట్తో మళ్ళీ మేము కోసేటప్పుడు మంచిగా నేను కోస్తూ ఉంటే మీరు చూస్తూ ఉంటే భలే ఉంటుంది కదండి. అది చూస్తూ మా వీడియోని చూస్తూ ఎంజాయ్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తవారు ఎవరన్నా ఉంటే. ఇదండి ఫ్రెండ్స్, అందరికీ మరి బాయ్ అండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మంచి కంటెంట్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవండి. నాదండి ఫోను, ఉండండి. ఆంటీ అవి వేద్దామా, సీతాఫలాలు వేద్దాం ఫస్ట్. ఇందులో అన్నీ ఓ దాంట్లో వేసేయండి ఆంటీ, నేను ఇంటికి వెళ్ళాక. గోకరకాయ, బెండ, గోకరకాయ చిన్న బుడ్డ కవర్ ఉంది లోపల, తీసుకొస్తాను ఉండండి. మళ్ళీ గోకర బారి అందులో వేసైతే లేకపోతే అన్నీ ఇంటికి వెళ్ళాక కవర్లు ఉంటాయండి. ఈ గోకర వేస్తాయి, టమాటాలు నిమ్మకాయలు వేసి వేసుకో. అలాగే మరి పాపం ఎలాగండి, మనం బండిలో వేసుకున్నాం కదా, ఇందులో వేసి టమాటా చూడండి మరి మీకు వద్దా. మళ్ళీ తీసుకోరా. సరే ఆంటీ. పచ్చికాయలు వేసి ఇందులో ఉన్నాయి, నాకు పచ్చగా ఉన్నాయి కావాలి. మీరేం పచ్చగా ఉన్నాయని తీసుకోరుగా. ఏదైనా తీసుకో, నాకు కారం ఉండాలంటీ. మళ్ళీ వచ్చిందాక అయితే ఇందా పట్టు తర్వాత వేసుకుందరు. తీసుకెళ్ళి అలాగన్నా
నాకు కూడా ఉన్నాయి కానీ కొన్ని, కాకపోతే ఆ బుక్లో లేకపోయినావు. అందులోనా ఇందులో వేసుకెళ్ళిపోదాం, అంత పెట్ట ఎందుకులేండి.